ఒలింపిక్స్ లో భారత హాకీ జట్టు జోరు మీద ఉంది. సూపర్ ఫామ్ ను కొనసాగిస్తూ సెమీస్ కు దూసుకుపోయింది. అయితే బ్రిటన్ తో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ మాత్రం వివాదాలకు కేర్ ఆఫ్ గా నిలిచింది. ఈ మ్యాచ్ లో బ్రిటన్ గోల్ కీపర్ ఓలీ పైనే వివాదాస్పదుడు అయ్యాడు. ఇంతకీ ఏం జరిగిందంటే షూటౌట్ టైంలో ఓలీ దగ్గర ఐప్యాడ్ కనిపించింది. ఈ విషయాన్ని భారత సిబ్బంది గుర్తించారు. వెంటనే రెఫరీ దృష్టికి ఐప్యాడ్ మ్యాటర్ ను తీసుకువెళ్లారు. కానీ రెఫరీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇదే ఇప్పుడు వివాదానికి కారణమవుతోంది. నిబంధనల ప్రకారం ఆట జరుగుతున్నప్పుడు ప్లేయర్ల దగ్గర ఐప్యాడ్లు ఉండకూడదని విశ్లేషకులు చెబుతున్నారు. కీలక మ్యాచ్ల్లో అంపైర్లు కూడా అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉందంటున్నారు. మరోవైపు బ్రిటన్ ఆటగాడి దగ్గర ఐప్యాడ్ గుర్తించిన భారత సిబ్బందిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రత్యర్థి జట్టు ఆటగాడి దగ్గర ఐప్యాడ్ ఉందని గుర్తించిన సహాయక సిబ్బంది శివేంద్ర సింగ్ ను మాజీ షూటర్ గగన్ నారంగ్ అభినందించాడు. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో భారత ప్లేయర్ అమిత్ రోహిదాస్ పై మాత్రం వేటుపడింది. బ్రిటన్ తో క్వార్టర్స్ లో ప్రత్యర్థి ఆటగాడికి స్టిక్ తగిలిందంటూ అమిత్ పై ఆర్గనైజర్లు చర్యలు తీసుకున్నారు. మ్యాచ్ నుంచి తప్పించారు. దీంతో భారత జట్టు 10 మందితోనే ఆటను కొనసాగించింది. అయినా పవర్ చూపించింది. బ్రిటన్ ను కంగు తినిపించింది. అయితే ఐప్యాడ్ ఉపయోగించిన బ్రిటన్ గోల్ కీపర్ ను వదిలేసి భారత ఆటగాడిపై వేటు వేయడంపై దుమారం రేగుతోంది. ఇదే అంశంపై భారత హాకీ సంఘం సీరియస్ అయింది. ఇలాంటి చర్యలతో ప్లేయర్ల ఆత్మవిశ్వాసం దెబ్బతినే ప్రమాదం ఉందని అభిప్రాయపడింది. ఫ్యూచర్ లో జరిగే మ్యాచ్లైనా సరిగా జరిగేలా సమీక్షించాలని ఒలింపిక్ సంఘానికి సూచించింది. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ పై భారత్ కొన్ని ఫిర్యాదులు చేసింది. రివ్యూల్లో అంపైర్ల తీరు సరిగా లేదని బౌన్సర్లు సంధించింది. షూటౌట్ టైంలో బ్రిటన్ గోల్ కీపర్ కు కోచింగ్ సిబ్బంది సూచనలు చేయడాన్ని తప్పుపట్టింది. అమిత్ విషయంలో ఒకలా, బ్రిటన్ గోల్ కీపర్ విషయంలో రిఫరీ మరోలా స్పందించారని అంది. ఇక బ్రిటన్ తో మ్యాచ్ లో భారత్ అద్భుతంగా రాణించింది. నిర్ణీత సమయంలో స్కోరు 1-1తో సమమైన షూటౌట్ లో చెలరేగిపోయింది. 4-2 గోల్స్ తేడాతో గెలిచింది. భారత్ విజయంలో గోల్ కీపర్ శ్రీజేష్ కీలకంగా నిలిచాడు. అభిమానుల మనసు గెలిచాడు.